హలో గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఎల్ మన లైఫ్. ఈరోజు మనం టేస్టీ హెల్దీ క్రీమీ ఎగ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనికి బౌల్లో ఎగ్స్, కట్ చేసుకున్న స్పినాచ్, టొమాటోస్ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్లోకి స్పినాచ్ అండ్ టొమాటోస్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అవుతుంది అన్నప్పుడు ప్యాన్లో మనం ఈ ఎగ్ మిక్స్చర్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అందు మీద చీజ్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆమ్లెట్ కొంచెం ప్యాన్కి సెటిల్ అవుతున్నప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని ఇలా ఆమ్లెట్ మీద 1 by 1 పెట్టుకోవచ్చు. కావాలంటే బార్డర్స్ని కట్ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఆమ్లెట్ కుక్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా ఆమ్లెట్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఈ టైంలో మనం హీట్ వచ్చేసి మీడియం టు లోలో పెట్టుకుంటే బ్రెడ్ కూడా మంచి క్రిస్పీగా బేస్ రెడీ. ఈ లోపు ఆ బేస్లోకి మనం స్ప్రెడ్ రెడీ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ ఒక బౌల్లో తీసుకొని మనకి అవైలబుల్గా ఉన్న ఏ సాసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే గార్లిక్ పర్మిషన్ ఉంది, అది ఒక 1 స్పూన్, అండ్ కర్రీ సాస్ కూడా ఉంది, అదొక 1 స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్డ్ స్ప్రెడ్ని మనం బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధానంగా కంప్లీట్గా కోట్ చేసుకోవాలి మన బేస్కి, సో దాట్ మొత్తంగా క్రీమీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కూడా. సో ఇప్పుడు కావాలంటే ఇందు మీద హర్బ్స్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ చీజ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్రెడ్ని క్లోజ్ చేసి 1 నిమిషం టోస్ట్ చేస్తే చాలు. అవుట్ సైడ్ క్రిస్పీ, ఇన్సైడ్ సాఫ్ట్ అండ్ క్రీమీగా రెడీ. హెల్దీ టేస్టీ శాండ్విచ్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.